అంటే గురుగారు ఇప్పుడు మీరు శ్రీ విద్య అంతర్గతంగా శ్రీ విద్యని ఈ 10 రోజుల్లో గూడా ఆచరించి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ, ఆ! అలాగే సౌందర్యలహరిలో ఆ! మొదటి 3 శ్లోకాలు, అలాగే 33 ఆ! శ్లోకాలు ఇవి చేస్తే ఉత్తమ ఉత్తమ ఫలితాలుంటాయంటారు. ఫలితాలుంటాయి. అంటే ఈ లలితా సహస్రనామం, హ్మ్. ఈ సౌందర్యలహరి ఇవన్నీ చేస్తూ హ్మ్. అంతర్యాగంగా మంత్ర జపం గూడా చేయమన్నారు గదా! ఆ! మంత్రం మరి ఈ కూడా చేయాలి. మంత్రం అనేది గురువుల ద్వారా ఆ! గురుముఖతః తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. చాలా మంది ఆ! ఉంటారు కదా! మరి అందుకని వాళ్ళు గ్రంథస్థంలో రాశారు. ఆ ఎవరు గురువు మంత్రం లేని వాళ్ళంతా అవునండి. జగద్గురు ఆదిశంకరాచార్యుని ఒకసారి గురువుగా భావించి హ్మ్. ఇప్పుడు సర్వాముఖంగానే మనం అందరికీ కూడా ఈరోజు ఈ క్షణంలో ఇంకా 3-4 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రులు కూడా అందరూ ఈ మంత్రోపదేశాన్ని హ్మ్. స్వీకరించవచ్చు. ఈ మొట్టమొదటిది బాలమంత్రం ఐం క్లీం సౌం అని చెప్పాం. ఆ తర్వాత మూలమంత్రం మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అని రాసింది. హ్మ్. ఏంటండి అని అడగాలి గురువుని అడిగి. ఈ లలితా సహస్రనామం యొక్క మూలమంత్రం ఏంటి? హ్మ్. దానిపైన వాగ్భవకూటైక మధ్యకూట హ్మ్. శక్తికూట అని 3 నామాల్లో ఇచ్చారు. హ్మ్. అక్కడే 34వ శ్లోకం దగ్గరికి మనం చదివితే హ్మ్. ఈ 183 స్తోత్రాలు ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రనామావళిలో హ్మ్. 183 ఉన్నాయి. అందులో 34 దగ్గరికి వచ్చేటప్పటికి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర అని ఉంది. హ్మ్. అందుకని మీరందరికీ కూడా అది మొదటి విభాగం శ్రీ విద్యా ప్రకారంగా ఈ వాగ్భవకూటము అంటే అమ్మవారి యొక్క కిరీటం నుంచి మెడ వరకు. ఆ తర్వాత రెండో భాగం ఏమిటి అంటే ఈ మెడ నుంచి కటి నాభి వరకు. హ్మ్. ఈ మూడో విభాగం ఏమిటి అంటే అమ్మవారి యొక్క శరీరం శక్తికూటం కింది భాగం. హ్మ్. ఈ రకంగా ఈ మొదటి పాదాన్ని కా ఏ ఈ ల హ్రీం అంటారు. హ్మ్. ఇక్కడి నుంచి నాభి వరకు హ స క ల హ్రీం అంటారు. హ్మ్. స క ల హ్రీం అని కింది అంటారు. ఇది పంచదశి. దీని వివరణయే త్రిశతి అనే పుస్తకం ఉంటుంది. నామాలు ఉంటాయి. త్రిశతి నామాలను కూడా ఈ నవరాత్రులు పఠించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు త్రిశతి పారాయణం చేస్తూ ఉంటారు. అవును. ఆరంభంలో అష్టోత్తరంతో చేసుకోవచ్చు. తర్వాత ఖడ్గమాల నామాలు చదవచ్చు. ఇలా త్రిశతి నామాలు చదవచ్చు. అంటే ఇది మంత్రోపదేశం. అవును. పంచదశి చేసినప్పుడు ఆ, రోజులో ఇన్ని సార్లు చేయాలి. ఈ టైంలో చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి గురుగారు? అంటే అది ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ ఉపాసన ప్రకారంగా. హ్మ్. మనం వరకు ఇప్పుడు శ్రీ విద్య క్రియాయోగ పద్ధతిలో అంటే ఖడ్గమాల అంటే దాంట్లో ఉన్న రహోయాగము ఆ పద్ధతిలో కాబట్టి మీరు ధ్యాన యోగ పద్ధతిలో మీకు నియమాలు ఉండవు. హ్మ్. మామూలుగా మీరు వేరే వేరే గురువుల ద్వారా సాంప్రదాయ ప్రకారంగా మీరు అమ్మవారి ఉపాసన 9 రోజులు చేయాలనేటువంటి వాళ్ళు ఆ పద్ధతిలో చేసుకోండి. హ్మ్. కానీ నేను ఇచ్చే పద్ధతిలో మాత్రం ఈ యోగ ధ్యాన పద్ధతిలో మీరు మంత్రాన్ని 108 సార్లే చేసుకుంటారో 1000 సార్లే చేసుకుంటారో మీ సమయానుకూలంగా ఈ రోజున ఆదివారం గ్రహణం వస్తోంది. విశేషంగా మనకి లేకపోయినా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం వైపు వస్తోంది. మనకి రాత్రి 11 గంటల నుంచి రెండో రోజు 22వ తారీఖు అవుతుంది. సోమవారం అవుతుంది. తెల్లారుజామున 3:23 వరకు విశేషమైన గ్రహణం సంక్రమిస్తోంది. యావత్ మనం సాధకులందరూ కూడా శ్రీ సన్నిధి ప్రేక్షకులంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళొకసారి ఇటువంటి పాక్షిక గ్రహణమే అయినా 4 గంటల సమయం ఉంది కాబట్టి అది మనకి చాలా ఉపయోగం. ఒక్కరోజు శివరాత్రిలా భావించి ఒక నిద్రపోకుండా సాయంత్రమే మీరు సాత్వికంగా ఏదైనా ద్రవ పదార్థం తీసుకొని స్నానం చేసి 11 గంటలకు ఆరంభం చేయండి. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ఈ మంత్రాన్ని ఇప్పటికే కొంత సాధన ఉన్నటువంటి వాళ్ళకి శ్వాస ద్వారా చేసే ప్రయత్నం చేయండి. మనస్సు మొదట వాక్కు ద్వారా పలకండి, తర్వాత మనస్సు ద్వారా పలకండి, మూడవది శ్వాస ద్వారా ఇదే మంత్రాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తే మీరు రోజు కూడా నిత్యం కూడా ఈ నవరాత్రులు సాధన ఎలా చేయాలండి అని అడిగితే రాత్రి సాధన గొప్పది పగల కన్నా. పగలు ఎవరి మరి వృత్తి వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది. 10 రోజులు ఎవరు లీవ్ పెట్టలేరు, 3 రోజులు పెట్టలేరు. అందుకని
వాళ్ళకి సమయం ఉన్నప్పుడు వేరే చేసుకుంటారు, కానీ ఈ రాత్రి సాధన నవరాత్రి రహస్యం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అని భగవద్గీతలో కూడా ఈ రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబడింది. అందుకని ఏంటండి ఈ రాత్రి సాధన అంటే, మీరు నిద్ర పోయేటప్పుడు ఇంక నియమాలతో పని లేకుండా మీరు ఆ మంత్రాన్ని గనక మనస్సు ద్వారా శ్వాస ద్వారా ప్రయత్నం చేస్తూ చేస్తూ పడుకుంటే రాత్రంతా కూడా మీలో ఉన్న జీవుడే ఈ మంత్ర సాధన చేస్తాడు. మీ ప్రమేయం లేకుండానే మీరు కొంత నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఎవరో మీరే తెలియదు, మీ పేరు పెట్టి పిలిచినా మీరెవరో తెలియదు, స్పృహ లేదు. కానీ మీరైతే కాన్షియస్గా ఉన్నారు కదా, తెల్లారి లేచిన తర్వాత మీరు కాన్షియస్గా ఉన్నారనేది గ్రహిస్తున్నారు కదా. ఎవరు మీలో ఉన్నది? ఈ నామరూపం కాదు, ఇక జీవుడు, జీవాత్మ. అందుకని ఈ జీవాత్మే ఆ నామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళిపోతుంది. అందుకని అన్నిటికన్నా విశేషమైన మంత్రం రహస్యంగా ఈ లలితా సహస్రనామంలో నిక్షిప్తం చేయడానికి కారణం కూడా ఈ పంచదశి మంత్రం అంత విశిష్టమైనది. జన్మ తరించబడుతుంది. ఈ జన్మలోనే మనం అందరం కూడా జీవన్ముక్తులం అవుతాం. గొప్ప గొప్ప సాధనలు చేయకుండా గురువు మీద విశ్వాసం, శ్రద్ధా విశ్వాసమే ప్రధానం. శ్రద్ధా విశ్వాసంతో చేసుకోండి. నేను 25 సంవత్సరాల ఉపాసనా బలంతో మా గురు పరంపరగా మీకు ఇది అందిస్తున్నా. కాబట్టి ఇది గ్రహణం రోజు ఉపయోగించుకోండి. తర్వాత ఈ 10 రోజులు కూడా రాత్రిపూట ఎక్కువ సాధన చేయడానికి వినియోగించండి, మంత్ర సాధన. మొన్న చంద్రగ్రహణం రోజు మంత్రోపదేశం తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్పారు కదా గురుగారు. ఆ రోజున చాలా మంది మేము ఉపయోగించుకోలేకపోయాం, తీసుకోలేకపోయాం అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మరో అవకాశం ఇప్పుడు ఈ ఆదివారం వస్తుంది, ఈ ఆదివారం చేసుకోవచ్చు. ఏమన్నా దోషాలు అవి ఉంటాయి వాళ్ళ వాళ్ళ గ్రహ ప్రకారంగా మరో రోజు చేయొచ్చు. ఆ దోష నివారణ ఎవరికన్నా బ్రాహ్మలకి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా సోమవారం తీసుకోవచ్చు. కానీ రాత్రి 4 గంటలు కూడా ఈ మంత్రోపదేశం చేసుకోండి. మీరే ఉత్తమ సాధకులు అవుతారు. అంటే ఈ పటుత్వం వస్తుందన్నమాట. ఈ పట్టు విడుపు అంటే అర్థం ఏంటంటే, మనం అందరికీ యోగం ధ్యానం చేసుకోవాలని ప్రతి మానవుడికి కోరికే. కానీ అనేక అవాంతరాల వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. అందుకని ఇటువంటి గ్రహణంలో చేస్తే వాళ్ళు రోజు చేసుకోగలుగుతారు. రోజు ఒక గంట, రోజు ఒక అరగంట రాత్రిపూట. ఈ లలితా సహస్రనామ పారాయణం మొత్తం అంతా ప్రతిరోజు చేయాలి గురుగారు? మొత్తం పారాయణ చేయక్కర్లేదు. మొట్టమొదట ఒక 3 నామాల వరకు, 3 స్తోత్ర నామాల వరకు తీసుకోండి, చివరి తీసుకోండి, సరిపోతుంది. ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు చదువుకోవచ్చు.